సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు. లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేసా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6 ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4000, 6000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతారు. మర్చిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకొని వాళ్ళకి 13,970 మంది 17,21,00,000. అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు. స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి పోవాలన్నా ఆ దేవాలయానికి రావచ్చు. ఒకప్పుడు తల్లిని చూడాలంటే మీకు ఆంక్షలు, లేకుంటే కూతురు బయట ఉంటే చూడాలంటే తల్లికి ఆంక్షలు. ఇప్పుడు అది కూడా లేదు. రిపీటెడ్గా మీ ఊరు నుంచి ఏ ఊరిలో ఉంటే పోయి చూసుకొని మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేశామంటే
అది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క దీపం, నేనే గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే స్త్రీ శక్తి కింద 47 కోట్ల మంది, అంటే 47 కోట్ల ప్రయాణాలు జరిగాయి. మన జనాభా 5 కోట్లు, దీంట్లో మహిళలు 2,50,00,000 మంది ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేశారు. 47 కోట్ల మంది ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ, నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, నీళ్లు పైనున్న వాడుకోని జిల్లా. అందుకే తోటపల్లి నేనే ప్రారంభించి మళ్ళీ నేనే దాన్ని పూర్తి చేసి మీకు నీళ్లు అందించాను. దాన్ని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు హామీ ఇస్తున్నా. ఒక కమిట్మెంట్తో పనిచేస్తా. పనిచేయడమే కాదు, ఈ జిల్లాలో 3 జిల్లాల్లో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నేరుగా వంశధార, నాగావళి, చంపావతి, చంపావతి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పటికీ పోలవరం నుంచి నీళ్లు అనకాపల్లికి వస్తున్నాయి. అనకాపల్లి నుంచి నీళ్లు ఈ సంవత్సరం విశాఖపట్నానికి వచ్చి రాబోయే రోజుల్లో వంశధారలో నీళ్లుంటే గోదావరికి